వాటికి దేవుడు దాన్ని గుడ్డుగా చేయగలడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, ఏమండి, ఒక 2 టీంలు ఆడుకుంటున్నప్పుడు ఆ 2 టీమ్స్లో ఫైనల్గా చప్పట్లు కొట్టేది ఎవరికి? గెలిచిన వాళ్ళకి కొడతారు, సక్సెస్. ఆ ఓడిపోయిన టీము ఎంత బాగైనా ఆడనివ్వండి, చివరి నిమిషం వరకు, చివరి సెకండ్ వరకు హోరాహోరీ పోరాటం జరిగినా సరే, స్టేడియంలో 90% ఆ ఓడిపోయే టీముకి ఆ క్షణం వరకు సపోర్టు చేసి ఉన్నా సరే, ఫైనల్గా గెలవగానే అందరూ అన్నీ జరిగినవంతా మర్చిపోయి ఒక్కసారి ఆ గెలిచిన టీంకి జేజేలు పలుకుతారు. హల్లెలూయా, దట్ ఈస్ పవర్ ఆఫ్ సక్సెస్. విజయము యొక్క శక్తి అది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అటువంటి విజయుణ్ణి దేవునిగా, తండ్రిగా కలిగిన మనమందరం కూడా విజయులమే. ఆమేన్, చప్పట్లు కొడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓకే, మనంలో ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ కావాలనుకుంటామండి. ఎవరైనా ఉన్నారా సక్సెస్, నాకు వద్దు సక్సెస్ ఉంటే వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి? ఎస్, యూ ఆల్ వాంట్ టు బి సక్సెస్ఫుల్. మనమందరం కూడా మన లైఫ్లో అన్ని విషయాల్లో సక్సెస్ పొందాలని వాంఛిస్తాము, అందులో తప్పే లేదు. ఎనీవే, మరి ఈరోజు మనం మాట్లాడుకుందాము ఈ సక్సెస్ గురించి, విజయం గురించి అండి. ఎన్నో లక్షల పుస్తకాలు ఉన్నాయి లోకంలో, ఎన్నో లక్షల పుస్తకాలు ఉన్నాయి. నేను విశ్వాసంలోకి వచ్చింది కూడా అలాంటి పుస్తకం ఒకటి చదివే, కానీ నేను వేరే ధ్యాసతో చదివాను, నన్ను దేవుడు వేరే విధంగా నడిపించాడు. ఆ బుక్ పేరు సక్సెస్ ఈజ్ నెవర్ ఎండింగ్, ఫెయిల్యూర్ ఈజ్ నెవర్ ఫైనల్ అనే బుక్. మరి ఎందుకు, నేను చాలా బుక్కులు చదివాను అంతకుముందు, చాలా బుక్కులు చదివా, అంటే నన్ను నేను ఎట్లా మార్చుకోవాలి, నేను ఎట్లా సక్సెస్ఫుల్గా అవ్వాలి. కానీ ఏ బుక్కు చేయలేనటువంటి కార్యము ఈ బుక్కు నాలో చేసింది. కారణం ఏంటంటే దాన్ని రాసింది ఒక మంచి సేవకుడు. హల్లెలూయా. దాంట్లో ఆయన గురించి ఆయన రాబర్ట్ స్కిల్లర్ ఆయన రాశాడు ఆ బుక్ని. అందులో ఆయన చెప్పేటప్పుడు మినిస్టర్ అంటే తెలుసు కదా ఇంగ్లీష్లో, సేవకుడు. ఆమె మినిస్టర్, నేను మినిస్టర్ అంటే నాకు అప్పుడు అసలు ఆ పదాల పేర్లు కూడా తెలియదు. మినిస్టర్ అంటే ఎంతసేపటికి ఈ మినిస్టర్ అనుకున్నా, హోమ్ మినిస్టరు. ఓకే, నేను ఆ బుక్ సగం చదివే వరకు అట్లా అనుకుంటున్నాను, ఏంటబ్బా ఈయనేమో మంత్రి అని చెప్తున్నాడు, అదేమంటే బైబిల్ చెప్తున్నాడు, ఏదో క్రిస్టియన్ పదాలు ఉపయోగిస్తున్నాడు, ఏంటబ్బా అనుకునేవాడిని. నాకు బుక్ అని చదివిన తర్వాత తెలిసింది నాకు సేవకుడు ఆయన. ఆత్మ ప్రేరణతో రాయబడినటువంటి పుస్తకం కనుక నన్ను తాకి నా లైఫ్ని మార్చింది. నేను అనుకున్న విజయాన్ని ఇవ్వలేదు, కానీ ఇంకా గొప్ప విజయం ఇచ్చాడు దేవుడు నాకు ఆ బుక్ ద్వారా. కాబట్టి అందరము విజయం పొందాలి, నేను సక్సెస్ అవ్వాలి అనే దాంట్లో తప్పు లేదు, డెఫినెట్గా దేవుని ఉద్దేశం కూడా. కానీ అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాము బయట ఆ లోకపరమైన విజయాల గురించి కాదు, కానీ ఒక విశ్వాసిగా, ఒక రియల్ క్రిస్టియన్గా ఎలా మనము అటువంటి సక్సెస్ని పొందగలము. ఇంట్రెస్టింగ్ ఉందా లేదా? మీరంతా ముఖాలు అలా లేవు, ఎప్పుడు సైమ్ అయిపోతుందా, ఎప్పుడు బడి గంట కొట్టేస్తారా అన్నట్టుంది మీ ఫేసులు. స్మైల్ ప్లీజ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ నౌ, రైట్. సో సక్సెస్ని ఎలా కొలుస్తామండి? మామూలుగా మనం ఎలా కొలుస్తాం సక్సెస్ని? దేంతో కొలుస్తాం విజయాన్ని? అబ్బా అవన్నీ వద్దులే, ఇప్పుడంతా ఆనందం అంట, డబ్బు. బా ఏం సక్సెస్ అయ్యాడండి లైఫ్లో. బయట వాళ్ళు ఏదైనా సక్సెస్ గురించి చెప్పారంటే డబ్బులే, డబ్బే. భలే సక్సెస్ అయిపోయాడండి. ఏం సక్సెస్ అయ్యాడు? 20 ఇళ్ళు ఉన్నాయండి, 10 కార్లు ఉన్నాయండి. వీటితో కొలుస్తాం మనం సక్సెస్. మళ్ళీ కాస్ట్లీ కారు. ఇవి కాదండి యాక్చువల్గా సక్సెస్ గురించి చాలా ఉన్నాయి నిర్వచనాలు, సక్సెస్ గురించి మాట్లాడుకునే నిర్వచనాలు. కానీ ఈరోజు ఒక
నిజమైన క్రైస్తవ విజయం గురించి మాట్లాడుకుందాము. నిజంగా ఒక విశ్వాసి అలా విజయవంతం కావాలంటే ఎలా సాధ్యము, ఎలా వీలు పడుతుంది అనేది మనము చూసుకుందాం. చాలామంది సక్సెస్ని త్వరగా పొందుతారు, చాలామంది షార్ట్కట్లో పొందేస్తారు. కొంతమందికి కొన్ని సంవత్సరాలు పడుతుంది విజయం పొందడానికి. కొంతమందికి సక్సెస్ అంటే డబ్బులు సక్సెస్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ తాతల నుంచి ముత్తాతల నుంచి వస్తూ ఉంటాయి కనుక వాడు ఎంత పెద్ద కారులైనా తిరుగుతాడు. ఇది ఉంటే కదా త్వరగా వచ్చేది సక్సెస్. కొంతమంది ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు ఆ సక్సెస్ గురించి, ఎప్పుడు నాకు అని. ఏమండి, నాకు ఎందుకు చెప్పాలనిపిస్తుంది, మేక ఎప్పుడైనా పులి అవుతుందా? వాతలు పెట్టుకుంటూ అవుతుందా? కాదు. పులిగానే ఉండాలి. దాని కడుపును పుడితే పులి అవుతుంది. అట్లాగే వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేను సక్సెస్ సాధించాలని డ్రీమ్ కంటే రాదండి సక్సెస్. కళ్ళ కంటే రావు సక్సెస్. ఎలా రావాలి, ఎలా దేవుడు మనకు సక్సెస్ ఇస్తాడు, ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. నేను చెప్తున్నాను నాకు అన్నీ తెలుసని కాదు, నేను కూడా రాత్రి నుంచి ఆలోచిస్తున్నాను అనే విషయం గురించి. ఉదయం లేచి కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాను. నాలో మీలో సక్సెస్ వైపున దాహం, నిజమైన సక్సెస్ వైపున దాహం కలిగించమని ప్రార్థించాను నేను. మీరు కూడా అదే ప్రార్థించండి. హల్లెలూయా, ఆమెన్ చెప్దామా? ఆమెన్, ప్రైజ్ గాడ్. ఓకే, సో మనము ఈ సక్సెస్లోకి వెళ్ళేటప్పుడు, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అందరూ సక్సెస్ అయ్యి వెళ్ళాలా. ఓకే, మళ్ళీ ఎవరు అనకూడదు అబ్బే అని పెదవి ఇరవకూడదు. ఐఎమ్ సక్సెస్ఫుల్ అనుకుంటే వెళ్ళాలి బయటికి. ప్రైజ్ గాడ్. ఈ సక్సెస్లు పొందిన వాళ్ళ జీవితంలో స్టడీ చేస్తే వాళ్ళు కొన్ని పద్ధతులు పాటించారు. ఈరోజు కూడా సక్సెస్ వైపు వెళ్ళే వాళ్ళు అలాంటి కొన్ని బాటల్లో వెళ్తుంటారు. అవన్నీ అనాలిసిస్ చేసి, అవన్నీ స్టడీ చేసి, కొన్ని విషయాలు దేవుని వాక్య భాగంలో తీసుకొని మరి మనం మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. ఏమంటే యాక్చువల్గా విజయం పొందాలంటే, దేంట్లో అయినా విజయం పొందాలంటే వాడికి ఫస్ట్ ఏముండాలి తెలుసా? ఫస్ట్ ప్లానింగ్ అవసరం. ప్లానింగ్, అవునా కదా? మా చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అయిపోవాలి మా అబ్బాయి, ఐపీఎస్ అయిపోవాలి అబ్బాయి, వీటికన్నా తక్కువ గుర్తురావు మనకి. అంతా అయిన తర్వాత నేను నా నవ్వు వస్తూ చెప్పుకుంటే, నేను స్టార్టింగ్లో 10th అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాశా. మీ అందరికి తెలియదు కదా, మాది ఫస్ట్ ఎంట్రన్స్ బ్యాచ్ పాలిటెక్నిక్లో 84. అప్పటివరకు ఎంట్రన్స్ లేదు పాలిటెక్నిక్. ఫస్ట్ బ్యాచ్ మాది పెట్టారు. నాకు మన ఎస్వి యూనివర్సిటీ రీజియన్లో 23వ ర్యాంక్ వచ్చింది. నెల్లూరు పాలిటెక్నిక్కి ప్రిన్సిపల్ని కలిసాం వెళ్ళి. ఆయన అన్నాడు, మా ఫాదర్కి చెప్పారనమాట, మీ అబ్బాయికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఖచ్చితంగా సీట్ వస్తుంది, చక్కని భవిష్యత్తు ఉంది ఆ బ్రాంచ్కి అని చెప్పాడు అనమాట. అసలు నేను ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ స్తంభాలు ఎక్కేది అనుకున్నా, టెలిఫోన్ స్తంభాలు. అదే నాకు తెలిసింది నాలెడ్జ్. అబ్బా, అంటే నేను డిప్లొమా చదువుకొని టెలిఫోన్ స్తంభాలు ఎక్కేస్తాను అనమాట. అని దీంట్లో ఏం ఫ్యూచర్ ఉంది, ఆల్రెడీ ఉంది కదా, చూస్తున్నాను కదా అనుకునేవాడిని. ఏది ఏమైనా నేను ప్రిపేర్ అయిపోయాను, నేను జాయిన్ అయిపోదామని. నాకు మన ఈ తిరుపతి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో సీట్ వచ్చింది ఆ రోజుల్లో. వెళ్తున్నప్పుడు మా మామయ్య ఒక ఆయన వచ్చారు మా ఇంటికి. మా అమ్మని పలకరిస్తూ, ఏంటి వీడిని ఎక్కడ పాలిటెక్నిక్ చేరుతున్నా అంట కదా? అవునయ్యా. మా అమ్మ కూడా గర్వంగా చెప్పారు, వాడికి 23 ర్యాంక్ వచ్చింది, అదంట ఇదంట, చాలామంది అప్రోచ్ అవుతున్నారు అని. ఆయన అన్నాడు, నీకు బుద్ధి లేదు. మా అమ్మని తిడుతున్నాడు ఆయన, నీకు బుద్ధి లేదక్క, ఏంటి అసలు వాడి భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. నేను వింటూ ఉన్న పక్కన ఈయనేంద్రా నాకు 23 ర్యాంక్ వస్తే ఈయన భవిష్యత్తు పాడైపోతా అంటున్నాడు. ఆయనేమో ఆ ప్రిన్సిపల్ ఏమో భవిష్యత్తు అంటున్నాడు, ఈయనేమో అసలు ఏమంటున్నాడు అంటే. ఈయన ఉద్దేశం ఏంటో తెలుసా? వాడికి ఎంత తెలివి, నేను ఈరోజు సీక్రెట్ చెప్తున్నా, అంత తెలివి నాకు లేదు. తర్వాత రియలైజ్ అయ్యా నేను,
ఆయన అనుకుంటున్నాడు నాకు అంత తెలివి ఉందని. ఆయన అంటున్నాడు వీడు చాలా తెలివిమంతుడు, వీడిని ఐఏఎస్ చదివించాలా, మీరేంటి పాలిటెక్నిక్ పంపించేస్తున్నారు అని. ఫస్ట్ టైం నా చెవులు గుండా పడింది ఐఏఎస్. నేను అనుకున్నాను ఇదేందో ఈసీ అంటున్నాడు, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అంటున్నాడు ఆయన, ఈయనేందో ఐఏఎస్ అంటున్నాడు, ఇదేందో నాకు అర్థం కాల. ఆ తర్వాత ఇంకే డిస్కషన్ వచ్చింది, తర్వాత ఏం వెళ్ళొచ్చు ఐఏఎస్కని. చూడండి ఎన్ని వింటాం మనం ఐఏఎస్ గురించి. ఏమండి ఐఏఎస్ 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 అని 1,000 సార్లు వినినా ఐఏఎస్ అయిపోతానా నేను? అయిపోయాను నేను. చివరికి ఏమయ్యాను? బ్యాంకులో క్లర్క్ అయ్యా. హల్లెలూయా, ఐఎమ్ హ్యాపీ. అంటే ఏదైనా ఊరికే ఊహించుకున్నంత మాత్రం సక్సెస్ రాదు, దానికి ప్రాపర్ ప్లానింగ్ అవసరం. ఈ సక్సెస్ చెందే వాళ్ళందరూ కూడా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రణాళికలు మనము రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఒక ఇది చూడండి, హబక్కూకు ఈ యొక్క ప్రణాళికలు రాసుకున్నప్పుడు మనము ఈ ప్రణాళికల్ని రాసి పెట్టుకోవాలి. ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి, నా గోల్ ఏంటి, నేనేం చెయ్యాలనుకుంటున్నాను అనేది ఒక పేపర్ మీదనో ఏదో ఒకటి మనము రాసి పెట్టుకోవాలి. చూడండి హబక్కూకులో కూడా ఈ విధంగా దేవుడు చెప్తున్నాడు. చూడండి హబక్కూకు 2వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. దర్శనాన్ని చెప్తున్నాడు దేవుడు ప్రవక్తకి. నువ్వు ఆ దర్శనాన్ని ఎక్కడ రాయమంటున్నాడు? పలక మీద రాజు. ఎందుకంట పరిగెత్తుచు చదువు వీలుగునట్లు, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలుగునట్లు నీవు ఆ దర్శనమును పలక మీద స్పష్టంగా రాయము. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ ద లార్డ్ ఆన్సర్డ్ మీ అండ్ సెడ్ రైట్ ద విజన్ అండ్ మేక్ ఇట్ ప్లెయిన్ అపాన్ టేబుల్స్ దట్ హీ మే రన్ దట్ రీడెత్ ఇట్. నిలబడి చదవడం సులభమా, పరిగెత్తు చదవడం సులభమా కదా? ఈయన ఎంత బాగా రాయమంటున్నా అంటే దాన్ని పరిగెత్తేవాడు కూడా చదవాలి. అంటే మన దర్శనాన్ని అంత క్లారిటీగా ఉండాలి. నా దర్శనం నాకే అర్థం కాకపోయా ఈరోజు. ఏమండి అట్లున్నాయి మన పరిస్థితులు. నేను ఎక్కడికి వెళ్ళాలో నా గోల్ ఏంటో నాకే తెలియదు, ఇంక వేరే వాడికి ఏం రాసి పెడతాను నేను. అందుకని అట్లీస్ట్ మనం రాసుకోవాలా. నెక్స్ట్ ఏంటి, మీరు అందరూ అనుకుంటారు ఇక్కడ ఏందబ్బా బ్రదర్ వేరే మెసేజ్ చెప్పేస్తున్నాడు, మేము ఎవరైనా ఐఏఎస్కి పోవాలనుకుంటున్నామా, మేమెందు మా వయసులో ఎంత ఏంది మెసేజ్ చెప్తున్నాం. ఏమండి గోల్ అంటే ఐఏఎస్ కాదు, చాలా ఉన్నాయి గోల్స్. విశ్వాసికి కూడా గోల్స్ ఉంటాయి. నువ్వు ఏమి కావాలనుకుంటున్నావు, దేవుల్లో ఏం చేయాలనుకుంటున్నావు, నీ కుటుంబంలో ఏ విధంగా ఆశీర్వాదకరం అవ్వాలనుకుంటున్నావు, నీ కుటుంబంలో నీ పిల్లల్ని నీ బంధుమిత్రుల్ని ఏ విధంగా ప్రేరేపించాలనుకుంటున్నావు, నువ్వు ఉన్న సంఘంలో ఏ విధంగా మాదిరిగా ఉండాలనుకుంటున్నావు, ఇవన్నీ గోల్సే. కాబట్టి మొట్టమొదట మనం సక్సెస్ చూడాలి అంటే నీకు ఒక మైండ్లో ఒక ప్రణాళిక అనేది నీకు ఉండాలి. నువ్వేం కావాలనుకుంటున్నావు, ఏం చెయ్యాలనుకుంటున్నావు. ఇక్కడ చాలామంది వెరైటీ పీపుల్ ఉన్నారు, వెరైటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఉన్నారు. కనుక ఎవరికి వాళ్ళు అన్వయించుకోండి, ఓన్లీ ఐఏఎస్ అన్వయించుకోవద్దండి. మీకు దేవుడు, ఐ హోప్ హోలీ స్పిరిట్ ఈజ్ స్పీకింగ్ టు యూ. నేను అనుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీకు గోల్స్ చెప్పేస్తున్నాడు, ఇప్పుడే ఆయన మాట్లాడుతున్నాడు హృదయంతో. కాబట్టి మనకి ప్లానింగ్ అనేది అవసరము. ప్లాన్ చేసుకొని ఎంతసేపు ఈరోజు అనుకున్నాం మేము, మా బాబులతో మాట్లాడుకున్నాం. నేను ఉదయం వచ్చి, ఏంటి బాబు అనుకుంటానే ఉన్నాం కానీ అట్లే ఉన్నాయి విషయాలు, ముందుకు పోవట్లేదే. ప్రణాళిక ఇదే చేసుకుంటున్నాం కానీ ఎగ్జిక్యూషన్ చేసుకోవట్లేదు, మనం ముందుకు పోవట్లేదు అని. అలాగే ఏదైనా సరే మనము ఒక ప్లాన్ చేసుకున్న తర్వాత దాన్ని దగ్గర అవ్వడానికి కొంచెము ప్రయత్నించాలి, ఒక్కొక్క అడుగున వెయ్యాలి. ఏమండి చంద్రుడి మీదకి ఎన్ని రోజుల తర్వాత వెళ్ళింది మన రాకెట్టు? ఇస్రో వాళ్ళు చెప్పాల 40 రోజులకి వెళ్ళింది. వెంటనే వెళ్ళిందా? రోజు ఆ విధంగా ఈ సైంటిస్టులు దాన్ని డిజైన్ చేశారు. ఒక్కరోజు ఫస్ట్ వదిలిన రోజు డ్రుర్రుని వెళ్ళిపోలా. నిన్న కూడా వదిలేరు కదా ఆదిత్య, వెళ్ళిపోయింది సూర్యుడి దగ్గరికి. 3 నెలలు పడుతుంది కదా, 4 నెలలు పడుతుంది. చూడండి
ప్రాసెస్ ఇదంతా. కాబట్టి మనం ప్రణాళికలు, మనం ఏం చెయ్యాలి అని మనకు ఒక తలంపు వచ్చిన తర్వాత ఆ తలంపు పైన అడుగులు వేయడము ప్రారంభించాలా. నీలో నాలో ఏదైనా ఒక అలవాటు ఉందనుకోండి, దురలవాటు ఉందనుకోండి, అది మానేసుకోవాలి. రాసుకున్నాను డైరీలో, రాసుకుంటే సరిపోద్దా? దాని గురించి ప్రార్థన చేసి ఆ విషయమై ఏదన్నా శోధన ఇస్తే, దేవా వచ్చేసింది ఆయన, శోధన వచ్చేసింది ఆయన, నాయనా శక్తి నాయన కంట్రోల్ ప్రభా కంట్రోల్, ప్రార్థన చేసుకోవాలి. రాసినట్టే ఉంటుంది, మనం చేసినట్టే ఉంటుంది. మనం హల్లెలూయా, ప్రైజ్ గాడ్. సో రెండవది, ప్లాన్ చేసుకుంటే సరిపోద్దా? మన సిస్టర్ వాళ్ళు ఈ మధ్యన ఇల్లు స్టార్ట్ చేశారు, అరుణమ్మ సిస్టర్ వాళ్ళు. సిస్టర్ ఊరిని ప్లాన్ చేసి సరిపోయింది మీకు? చాలా కావద్దు దానికి. ఒకటేం కావాలా? దుడ్డు. నెక్స్ట్ ఎవరు కావాలి? కట్టేవాళ్ళు, ప్లానింగ్ చేసేవాళ్ళు, ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు కావాలి మనకి. కాబట్టి ప్రణాళికలు, గోల్స్ అవి ఉంటే సరిపోదు మనకి. వాటికి కావాల్సిన సిద్ధపాటు మనకి చేసుకోవాలి. ఇంగ్లీష్లో అంటారు కౌంటింగ్ ద కాస్ట్. ఆ ఖర్చు బేరీజ్ వేసుకోవడం, చూసుకోవడం, స్టడీ చేసుకోవడం, దాన్ని ఎంత అవుతుంది ఏంటి అని. కొంతమంది విశ్వాసం మాట్లాడేస్తాం ఒకసారి. అవన్నీ నాకు లేవు, నాకు విశ్వాసం ఉంది, ఏం ప్రిపేర్ అవసరంలే. అరుణమ్మ సిస్టర్ ప్రార్థన చేస్తూ ఉంటే లేచిపోతూ ఉంది ఇల్లు. ఏమండి, ఎవరు కట్టకుండా గుడుగుడు లేచిపోతుందా? అది ఓన్లీ టీవీలో గ్రాఫిక్స్లో లేచిపోతుంది. అలా కాదు. దేవుడే చెప్పాడు ఒక మాట, చూడండి లూకాసు వార్త 14వ అధ్యాయము 28, 29 ఎక్సలెంట్ వాక్యాలు చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 28, 29. నేను చదువుతానండి. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప కోరిన ఎడల దానిని కొనసాగించడం కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడా అంటే నట్టగా ఉందా? కూర్చుండి తగులబడి మొదట లెక్క చూసుకున్నడా. ఫర్ విచ్ ఆఫ్ యూ ఇంటెండింగ్ టు బిల్డ్ ఎ టవర్ సిట్టెత్ నాట్ డౌన్ ఫస్ట్ అండ్ కౌంటెత్ ద కాస్ట్ వెదర్ హీ హ్యావ్ సఫిషియెంట్ టు ఫినిష్ ఇట్ నెట్. ఓకే, తగులబడ్డమో ఇన్ని మనం ఎక్కువ దాంట్లోకి వెళ్ళొద్దు. ఓకే, ఇంకేదో మీనింగ్ ఉంటుంది దానికి. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసినప్పుడు దానికి ఎంత కావాలా ఏంటి అని క్యాల్కులేట్ చేసుకోకుండా మనం చేస్తామా? అలాగే ఒక ప్రణాళిక మన లైఫ్లో వచ్చినప్పుడు దాన్ని సక్సెస్ చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు అవన్నీ కూడా మనము ఆలోచించుకుని సిద్ధపాటు చేసుకోవాలి. నేను చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు ఆ మాట. లేకపోతే ఏమవుద్దంట? నెక్స్ట్ వాక్యం వెళ్ళండి. అదే లెక్క చూచుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన కాని కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగుదురు. నేనేదో దేవుడిచ్చిన కృపతోటి బీటెక్ చేసేసా, జాబ్ చేరిన తర్వాత. ఆ తర్వాత దేవుడిచ్చిన కృపతో ఇంకోటి చేద్దాం అనుకున్నా, MBA. ఓకే, అప్పుడు ఎయిర్ ఫోర్స్లో ఎవరు చూసినా MBA చేసేవాళ్ళు. అప్పుడు నాకు చెప్పారనమాట, ఎంటెక్ చేయాలన్నా MBA చేయాలన్నా అని తెగ కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. అయిపోయి ఇంక MBA చేయాలని నిశ్చయించుకొని బుక్స్ తెచ్చుకున్నాను. ఇప్పుడు కూడా మా ఆవిడ ఉందా, మా ఆవిడ ఇప్పుడు కూడా దెప్పిపడుస్తుంటుంది. ఏదో అనుకుంటారు మరి అంత తొందర అని. మొత్తం అప్లై చేసేసి యూనివర్సిటీకి అప్లై చేసేసి ఇన్ని బుక్స్, సంచి నిండా బుక్స్ వేసుకొచ్చి చెన్నై నుంచి. మీరు నమ్మరు, విషయ సూచిక కూడా చూడలే నేను ఆ బుక్స్లో. చివరికి ఎవరో MBA ఎవరో చేస్తాను స్టూడెంట్స్ దొరికితే వాళ్ళకి ఇచ్చేసి ఆ బుక్స్ అన్ని చదువుకోండి బాబు అని. ఇప్పటికి కూడా ఇదిగో కింద కృపణ ఉంది, అతను చూసి ఎగతాళి చేయసాగుదురు. ఇప్పుడు కూడా మా ఆవిడ ఎగతాళి చేస్తుంటుంది నన్ను. ఆర్భాటాలు చేస్తారు, అన్నీ ఆర్భాటాలు. సో దిస్ విల్ హ్యాపెన్.
అందుకే ప్రణాళికలు ఊరికే చేసుకోవడం కాదు, టార్గెట్లు పెట్టుకోవడం కాదు, కానీ వాటిని నిర్వర్తించగలిగే విధంగా మనము ఆ ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు అవన్నీ కూడా మనము చూసుకోవాలి. ఏమన్నా కింగ్ డేవిడ్, దావీదు రాజు చేశాడా లేదా? టెంపుల్ కట్టాలనుకున్నాడు, దేవుడికి మందిరం కట్టాలనుకున్నాడా? ఆయన కట్టాడా? కట్టలా. ఏం చేశాడు? అదే కౌంటింగ్ ద కాస్ట్, దానికి కావాల్సినటువంటి డబ్బులు, వస్తువులు అవన్నీ కూడా సమకూర్చాడు. ప్రిపరేషన్. సో మనం కూడా మన లైఫ్లో మనము చేసుకున్న ప్లానింగ్లో మనం సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేసుకోవాలి? సిద్ధపాటు చేసుకోవాలి. అవన్నీ మనము సమకూర్చుకోవాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రిపరేషన్. మన ప్రిపరేషన్ ఎట్లుంటాయంటే, నేను చదువుతున్న రోజుల్లో వాళ్ళు అర్థమైపోయిట్టు అనిపించేది నాకు. సబ్జెక్ట్ చెప్తుంటే అబ్బా ఏం అర్థమైపోతుంది అనుకునేవాడిని. ఇంటికి వెళ్ళి చదివేవాడిని కాదు. నేను దెబ్బతిన్నా ఒకసారి అట్లా. అన్నీ అట్లా వదిలేసుకుంటూ వెళ్ళిపోయా. అర్థమైపోయిందిలే ఓవర్ కాన్ఫిడెన్స్, భలే అర్థమైపోతున్నాను. ఎగ్జామ్స్ ఇంకొక నెల రోజులు ఉన్నాయని కూడా ఇదే కాన్ఫిడెన్స్ నాకు ఆల్రెడీ తెలుసుగా సబ్జెక్టు, అర్థమైపోయింది ఏముందని. ఏమండి, నేను నిజంగా మీరు నమ్మరు, రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు రాత్రి కూర్చున్న బుక్ తీసుకొని అంతా అర్థమైపోయింది కదా, అట్లా తిప్పేస్తే నేను అలా రాసేస్తానని. మీరు నమ్మరు, నెక్స్ట్ డే ఎగ్జామ్లో వణుకు, నాకు చెమటలు. ఈ ఎగ్జామ్ క్వశ్చన్ వచ్చింది, చూస్తుంటే వచ్చినట్టే ఉంది, రాయబోతే రాయట్లా. కాబట్టి ప్రిపరేషన్ అంటే ఆ ప్రిపరేషన్ కాదు, స్ట్రాంగ్ ప్రిపరేషన్, పునాదులతో మంచిగా సిద్ధపాటు చేసుకోవాలి మనం. ఓకే, అలాగే చూడండి, ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు, యాక్చువల్గా ఎన్ని రోజులు ప్రయాణం అది? యాక్చువల్గా 40 days ప్రయాణం అంటది నడకన. 40 ఏళ్ళు చేశారు. ఈ 40 ఏళ్లలో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు. ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు. అదే యెహోషువ సూపర్విజన్లో మారిపోయింది సీన్. వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నీ పకడ్బందీ ప్లాన్. ఇలా ఉంటుంది డిఫరెన్స్. ఎందుకంటే యెహోషువ టైంలో పీపుల్ వర్ ఒబీడియంట్, వాళ్ళంతా సిస్టమేటిక్గా సెట్ అయిపోయారు. ఓకే, దేవునికి విధేయత చూపగలిగే జనరేషన్గా వాళ్ళు మారారు. ఆ పాత వాళ్ళందరినీ దేవుడు కొట్టేశాడు, అవిధేయతనంతరినీ రెడీ అయిపోయారు. అప్పుడు వాళ్ళు కరెక్ట్గా వెళ్ళగలిగారు, ప్లానింగ్ చేయగలుగుతున్నారు. ఓకే, అలాగే మనము నోవా గురించి వింటూ ఉంటాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ సక్సెస్ ఊరికే రాదండి, బయట రాదు, విశ్వాసికి కూడా రాదు అంత ఈజీగా. ఎలా వస్తుంది మాట్లాడుకుంటున్నాం మనం. ఫస్ట్ మనం ఏం చేయాలి, మనకి ఒక ప్లాన్ ఉండాలి. దానికి ముందు మనము సిద్ధపాటు కూడా చేసుకోవాలి. ఎలా ఈ ప్లాన్ వైపు నేను వెళ్ళాలి, ఎలా ఈ యొక్క గమ్యం వైపు నేను వెళ్ళాలి అనేది సిద్ధపాటు చేసుకోవాలి. ఊరికి నిలబడుకొని తీసుకెళ్ళిపో ప్రభువా, నన్ను ఆత్మ వచ్చి తోసుకుపోతుంది. ఎక్కడ తోసుకుపోతుంది? పోయి ఏట్లో పడతావు. అది కాదు, ఏమంటుందని, అల్ప విశ్వాసం ఉండొచ్చు కానీ అంధవిశ్వాసం ఉండకూడదు. అల్ప విశ్వాసం మన అందరికీ ఉంటుంది ఒక్కోసారి కదా, ఇంత కొద్దిగా విశ్వాసం, కొద్దిగా, దానికి ఏమి దేవుడికి ఫీల్ అవ్వడు. అంధవిశ్వాసం ఉండకూడదు, గుడ్డి విశ్వాసం ఉండకూడదు. ఏమీ లేకుండా, ఏమీ ఆలోచించకుండా నువ్వు యేసుప్రభుని దూకమని దూకేశాడు. యేసుప్రభు సత్తాన్ని దూకమన్నాడు, దూకేశాడా? అది చేస్తుంటాం మనం. ఏముందండి, చేయిస్తాడులే దేవుడులా, లేదండి. సిస్టమేటిక్ ఫాలో అవ్వాలి ఒకసారి మనం. సో నోవాకు కూడా మెజర్మెంట్తో సహా ఇచ్చాడు దేవుడు, అవునా కదా? చూడండి ఎంత పక్క ప్లానింగ్ చూడండి దేవుడిది. దేవుడు అంటే కన్ఫ్యూజన్ కర్త కాదండి, క్లారిటీ. దేవుడు అంటే క్లారిటీ, కన్ఫ్యూజన్ చేయడు దేవుడు. ప్లాన్ ఇస్తాడు నువ్వు కావాలనుకుంటే. నోవా బోటు తయారు చేసుకోవడానికి ఆయనకి ప్లానింగ్ ఇచ్చాడు, ప్లానింగ్ ఇచ్చి చేసుకోమన్నాడు. ఓకే, కాబట్టి ప్రణాళికలు తీసుకొని ప్లాన్ వేసుకుని దాన్ని చేయగలిగే సిద్ధపాటు మనము చేసుకోవాలి. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? దేనికి వెళ్తున్నాం మనము? సక్సెస్ వైపు వెళ్తున్నాం. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు ఈ మెసేజ్ తర్వాత సక్సెస్ అయిపోతావు. ఆమేన్.
నేను జోక్ వేయట్లేదు. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్. ఇదంతా బాగానే ఉంది, కానీ ఒక ప్లాన్ ఉండాలి, మనకి ఒక గమ్యం ఉండాలి. అయితే ఒక విశ్వాసిగా మన గమ్యాలు, టార్గెట్లు పెట్టుకునే విధానం వేరు ఉంటుంది. మనం వాళ్ళతో పోల్చుకోకూడదు, లోకంతో పోల్చుకోకూడదు. మన గమ్యాలని, మన టార్గెట్లని, మన గోల్స్ని, మీకు అర్థం, ఈ చిన్న ఇంగ్లీష్ అర్థం అవుతుంది కదా, గోల్స్, టార్గెట్లు అర్థం అవుతుంది కదా. ఓకే, ఇవన్నీ ఎందుకంటే ఆ పదాలు యూజ్ చేస్తేనే మనకి బాగా అర్థం అవుతుంది. అచ్చ తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసి దోమ శ్యామ చకటము అవన్నీ ఏమైనా అర్థం అవుతుంది. ట్రైన్ ఏమంటారు తెలుగులో? ఇంజన్ దోమ సెక్కటం ఏమైనా అర్థం అవుతుంది ఈ రోజుల్లో, అంటే దోమ సెక్కటం అంటే. కాబట్టి అందుకనే అటువంటి సాహసాలు చేయట్లా నేను. ఓకే, చిన్న చిన్న పదాలు యూజ్ చేస్తాను ఇంగ్లీష్, రైట్. ఓకే, ఇప్పుడు ఈ మనం పెట్టుకునే ఈ గోల్స్ కూడా విశ్వాసికి, డోంట్ ఫర్గెట్, విశ్వాస గురించి మాట్లాడుతున్నాను నేను, క్రిస్టియన్ గురించి. మనము గోల్స్ పెట్టుకునేటప్పుడు గోల్స్ పెట్టుకునే ఉద్దేశాలు, ఏ ఉద్దేశంతో నువ్వు గోల్స్ పెట్టుకుంటున్నామా అనేది జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఒక 3-4 విషయాలు మాట్లాడతాను. ఆ 3-4 విషయాలు మన గోల్స్ వెనక ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఒకటి, మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకునేటప్పుడు, సక్సెస్ కోసంగా గోల్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అంటే ఒకటి వేసుకోవాలి, అంటే ఒక ఉద్దేశం అర్థం చేసుకోవాలి. మనిషి పర్పస్ ఏంటి ఈ భూమి మీద అని అర్థం చేసుకోవాలండి. మనిషిని దేవుడు ఎందుకు ఇక్కడ పుట్టించాడు? సింపుల్ చెప్పాలంటే దేవుణ్ణి మహింపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తూ ఉండడానికి, దేవుణ్ణి మాత్రమే ఘనపరుస్తూ ఉండడానికి, దేవుణ్ణి మాత్రమే చూపించడానికి, నేను దేవుని సంతానాన్ని అని పరిచయం చేసుకోవడానికి. ఇది యాక్చువల్గా మనిషి పుట్టిన ఉద్దేశం. ఇప్పుడు అన్నీ మారిపోయాలండి. ఇది మనం మర్చిపోకూడదు. ఎటువంటి టార్గెట్లు, గోల్స్ మనం పెట్టుకున్నా ఇట్ షుడ్ బి మోటివేటెడ్ బై దీస్ పర్పసెస్. ఈ ఉద్దేశాలతో అది ప్రేరేపించబడాలి. కాబట్టి దేవుడు మనిషికి ఇచ్చినటువంటి జన్మ, జంతువులకి ప్లాన్లు ఉంటాయండి, మనుషులకు కూడా ప్లాన్స్ ఉంటాయి, కొన్ని ఉద్దేశాలు వేరుంటాయి. వాటికి వేరే జరగాలి, వీటికి వేరే జరగాలి. సో నువ్వు మనిషి ఉండి, నేను మనిషి ఉండి జంతువులకు కావాల్సిన పనులు మేము టార్గెట్ చేసుకుంటామా? జంతువులకి కావాల్సినటువంటి ప్లానింగ్ చేసుకుంటాం? మనం చేసుకోం కదా, ఎందుకంటే మనం మనుషులు, దేవుని యొక్క సృష్టి మనం. కాబట్టి మనం ఏం ప్లాన్ చేసినా నేను ఒక విలువైన సృష్టిని అని మర్చిపోకూడదు మనం మన లైఫ్లో. కాబట్టి ఈ జీవితం ద్వారా దేవుణ్ణి నేను కనపరచాలి, దానికి తగ్గట్టుగా నేను నా గోల్స్ నేను పెట్టుకుంటాను లైఫ్లో. ఓకే, రెండవది, అందులో కూడా ఇన్ జనరల్ మనం మాట్లాడుకున్నాం, మామూలుగా ఒక మనిషి యొక్క పుట్టుకకి కారణం ఏంటి తెలుసుకున్నాం. అందులో కూడా నీకు నాకు ప్రత్యేకమైన పిలుపు ఉంది, ఇది మర్చిపోకూడదు. పక్కన చెప్పండి, నీకు పిలుపు ఉంది, ఇది మర్చిపోవద్దు. మామూలుగా ఒక మనిషికే ఉద్దేశం ఉంది మనిషి పుట్టుకకి, ఆ పుట్టుకలో కూడా నీకు నాకు ప్రత్యేకమైన పిలుపు ఉంది. దేవుడు నిన్ను పిలిచాడు. మనందరం మనుషులమే కదా కదా మనందరం ఒకే పని చేస్తున్నామా? రకరకాల పనులు, కుటుంబాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, అవునా కదా? నేను పోయి, నాకు భలే కోరిక చిన్నప్పటి నుంచి ఐఎస్ఆర్ వాళ్ళు పని చేయాలని, నేను పోయి వాళ్ళని అడుక్కుంటే ఇస్తారా? పని చేయి చెప్తారా? కొంతమందికి బ్యాంకు జాబ్ అంటే ఇష్టం ఉంటుంది, వాళ్ళందరూ అడుక్కుంటే మేము ఇస్తాం ఉద్యోగం, లేదు, అలా కుదరదు. కాబట్టి మనమందరము మనిషి జన్మలో ఉన్నప్పటికీ, చాలా విలువైనటువంటి జన్మ మనకి ఇచ్చినప్పటికీ, అందులో కూడా ఎవరికి వాళ్ళకి దేవుడు స్పెషల్ కాలింగ్ ఇచ్చుంటాడు. పిలుపు, నీ పిలుపు. మళ్ళీ పిలుపు గిలుపు అంటే మీరు ఏమేమో ఆలోచించుకోపోకండి. సేవ, పిలుపు అనగానే అబ్బా మనకి ఏమో గుర్తొచ్చేస్తాయి. సేవే. నీ కుటుంబాన్ని ఉద్ధరించడం కూడా పిలిపే, గుర్తుపెట్టుకోండి. నువ్వు జీవిస్తున్న సొసైటీలో ఒక ఎగ్జాంపులరీగా దేవుడి కోసం బ్రతకడం కూడా నీకు పిలిపే. కొంతమంది ఏం సేవలు చేయరు, 100 మందిని దేవుళ్ళలోకి నడిపిస్తారు. కారణం ప్రేరితమైనటువంటి వాళ్ళ జీవితం, ఛాలెంజ్ కల్పించే వాళ్ళ జీవితం, దేవుణ్ణి ఘనపరచగలిగే వాళ్ళ జీవితం. ఏం చెప్పరు వాళ్ళు, పోయి ప్రీచింగ్లు నాలాగా మైకులు పెట్టుకుని గంటలు కూడా మాట్లాడరు. హల్లెలూయా.
కాబట్టి ఆ పిలుపుని మనం మర్చిపోకూడదు. ఏం పిలుపు ఉంది అనేది మన మైండ్లో ఉండాలి. ఇవన్నీ దేనికోసంగా మనము టార్గెట్లు, గోల్ పెట్టుకుంటే ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. అలాగే మళ్ళీ సక్సెస్ అంటే ఏంటి అనేది మళ్ళీ ఆలోచించుకోవాలి. ఇందాక అనుకున్నాం కదా స్టార్టింగ్లో, సక్సెస్ అంటే బిల్డింగులు కట్టుకోవడము, డబ్బులు సంపాదించుకోవడం కాదు. అది మాత్రమే కదా సక్సెస్ అంటే. మళ్ళీ నిజమైన నిర్వచనం, మీనింగ్ దేవుళ్ళు ఆలోచించాలి మనం. అసలు ఏంటి సక్సెస్ అంటే? ఒకది ఏంటి? కొంతమంది అండి అసలు వాళ్ళు ఏదంటారా సోదిలో కూడా ఉండరు. నిజంగా చెప్పాలంటే ఆ విధంగా చెప్పుకోవచ్చు వాళ్ళ గురించి. అసలు కనపడరు వాళ్ళు, కానీ వాళ్ళు అనేక మంది జీవితాల్ని కట్టిన ఉదంతాలు ఉన్నాయి. ఒక వ్యక్తి చెప్తుంటే నేను ఆశ్చర్యపోయా. ఒక విశ్వాసి గురించి చెప్తూ, నేను దేవుళ్ళకి ఎలా వచ్చానని చెప్తూ, వాళ్ళకి పెద్ద పరిచయం కూడా లేదు ఆ ఇద్దరు విశ్వాసులకి, సీనియర్కి జూనియర్కి. ఈ జూనియర్ చెప్తున్నాడు, సీనియర్ నన్ను గమనించడం లేదు తెలియదు, కానీ నేను మాత్రం ఎప్పుడు ఈ సీనియర్ని గమనిస్తూనే ఉండేవాడిని. అతని లైఫే నన్ను ప్రేరేపించింది. ఆ సీనియరు ఆ చర్చిలో ఎవరికి కనపడ్డు, అంటే కనపడంటే చర్చికి రావడానికి కాదు, ఎవరికి పెద్ద పరిచయం లేదు, అక్కడ వెనకనే ఉంటుంటాడు. కానీ బయట అతని లైఫ్ ఈ వ్యక్తి గమనించాడు, సాక్ష్యం ఇచ్చాడు. నేను విన్నాను సాక్ష్యం మా చర్చిలో జోధ్పూర్లో ఉన్నప్పుడు. కాబట్టి సక్సెస్ అంటే ఆయన సక్సెస్ అయ్యాడా లేదా? తనకి పెద్దగా పరిచయం లేని వ్యక్తిని కూడా దేవునిలోకి రాగలిగే విధంగా ఆయన విజయం సాధించాడు. అది విజయం, దట్ ఈస్ సక్సెస్. అది విజయం, దేవుడి దృష్టిలో గొప్ప విజయం అది. రేపు ఆయనకి ఎన్నో అవార్డులు ఉంటాయి రేపు దేవుడి దగ్గర ఆ వ్యక్తికి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది, మన టార్గెట్లు పెట్టుకునే ముందు, మన గోల్స్ పెట్టుకునే ముందు, నేనేం చేయాలి, నేనేమవ్వాలి అని చెప్పే ముందు మనం ఆలోచించుకోవాలి, సక్సెస్ అంటే దేవుళ్ళు సక్సెస్ అంటే ఏంటి అని మనం మళ్ళీ ఆలోచించుకుంటూ ఉండాలి. అలాగే మన గోల్ని మనము ప్రేమతో చెయ్యాలి ఆ పని, అంతేనా? ఇష్టంగా చేయాలి. నేను ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయిన కొత్తల్లో కష్టంగా చేసేవాడిని. నాకు ఇష్టంలే ఆ ఉద్యోగం, పోవాలి కాబట్టి వెళ్ళాలి కాబట్టి అవసరం వచ్చింది కాబట్టి వెళ్ళా. మెల్లమెల్లగా బాధ్యతలు పెరిగే కొంది దాన్ని ఇష్టంగా చేయడం ప్రారంభించాను. అలాగే బ్యాంక్ జాబ్ కూడా స్టార్టింగ్లో పెద్ద ఇంట్రెస్ట్ రాలా నాకు. ఏందబ్బా, నేను బీటెక్ టెక్నికల్ చదివేసాను, టెక్నికల్లో ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఏంది నేను ఇక్కడ చేసుకుంటూ గుద్దుకుంటా రాసుకుంటూ డబ్బులు ఇచ్చుకుంటూ ఏంది ఈ లైఫ్ అనుకున్నా. మెల్లమెల్లగా నాకు అర్థమైపోయింది, దేవుడు నాకు ఇచ్చినటువంటి గోల్ ఇది. సమ్హౌ దేవుణ్ణి ఘనపరచగలిగే పరిస్థితిలో నన్ను పెట్టాడు అని అర్థమైంది నాకు. ఇష్టంగా చేయడం ప్రారంభించా. నవ్ ఆల్సో ఏ సీట్ అయినా నన్ను కూర్చోబెట్టనండి, ఐ ఎంజాయ్ మై వర్క్. నేను ఎంజాయ్ చేస్తా బాగా. ఏం సీటు ఏమి చూడండి. సో ఆ విధంగా మనం దాన్ని ప్రేమించాల, మనం ఆ వర్క్ని ప్రేమించాలి, ఆ గోల్ని మనము ఇష్టంతో చేయాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు అసలైన పాయింట్ వస్తుంది, సీక్రెట్. అంతా అయిపోయిందా? గోల్స్ పెట్టేసుకున్నాం, దాన్ని ఎట్లా చేయాలో అన్నీ సిద్ధపాటు చేశాము. ఇప్పుడు సక్సెస్ పొందాలి. ఇప్పుడు మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్పబోతున్నా, ఏమండి? చెవులు రిక్కించి వినండి, ఓకే? ఆ సీక్రెట్ అంతా అయిన తర్వాత మీరు పెదవి విరక్కండి. విరుస్తారు కానీ విరవకండి, ఎందుకంటే మీరు విన్న విషయమే అది. ఒక వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 16:3. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. సో రివర్స్ వెళ్దాం. ఉద్దేశములు చేసేసుకున్నాం ఆల్రెడీ, టార్గెట్లు సఫలమవుతాయంట, సక్సెస్ అయిపోతాయంట ఎప్పుడు? నీ పనుల భారము యెహోవా మీద ఉంచితే. ఇంకొకసారి చప్పట్లు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సీక్రెట్ చెప్పేశాను. మీ అందరూ నా కోసం ఒక్కొక్కరు 10 రూపాయల ఉండిలు వేయాల.
హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దిస్ ఈజ్ ద సీక్రెట్. ఒక విశ్వాసి జీవితంలో మనం విజయం సాధించాలంటే ఎవరి మీద వేయాలి భారం? ఎవరిని ఆనుకోవాలి? ఎవరి చేతిలో పెట్టాలి? అది. సామెతల గ్రంథం వెనక్కి వెళ్ళిపోదాం, 3వ అధ్యాయంకి వెళ్ళిపోదాము, 6వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 3:6. చాలా వచనాలు ఉన్నాయి. ప్రవర్తన అంతట యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇప్పుడు మళ్ళీ రివర్స్ వెళ్దాం. మన త్రోవలన్నీ సరళం చేస్తా అంట, స్ట్రైట్ చేసేస్తాడంట, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా హైవే లాగా చేసేస్తాడంట. ఎప్పుడు? నీ ప్రవర్తన అంతటిలో నీ అధికారానికి, ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఎందుకు చాలామంది మన క్రిస్టియన్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, నేను ఫెయిల్ అయిపోయా, దేవుడు నాకు ఏం చేయలే నా జీవితంలో అని అసంతృప్తిగా ఉంటారు చాలామంది. కారణం ఏంటో తెలుసా? ఈ వాక్యం, నా ప్రవర్తన అంతటిలో నేను ఆయన అధికారానికి ఒప్పుకోలే. నా గురించి చెప్పుకుంటా. నన్ను బ్యాంకులో క్లర్క్గా ఉండమన్నాడు దేవుడు. అట్లా కాకుండా అని తెలిసి కూడా నేను రైల్వేకి అప్లై చేశా. సెక్షన్ ఇంజనీర్ పోయి ఎగ్జామ్ రాశా, బెంగళూరుకి వెళ్ళి రాశా ఎగ్జామ్. టప్. ఆ రిజల్ట్ కూడా నేను చూడలే. రిజల్ట్ వాడు భయపడిపోయి ఉంటాడు నా పేపర్ చూసి. నేను కొద్దిగా ఆలోచించా, ఎందుకు ప్రభువా, నా క్వాలిఫికేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రిపేర్ అయ్యాను, సీరియస్గా ప్రిపేర్ అయ్యి కూడా నేను, ఎందుకు ప్రభువా? ఇప్పుడు నేను 2 మార్గాలు చెప్తాను చూడండి. అదే మార్గంలో ఆలోచించుకుంటూ ఎందుకు ప్రభువా అని వెళ్ళిపోతూ ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఉండొచ్చు, డిప్రెషన్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. నాకేం చేశాడు దేవుడు? అదే దేవుని మాట వింటూ బ్యాంకు అట్లా ఐఎమ్ హ్యాపీ పర్సన్ టుడే. ఒక రైల్వే ఎంప్లాయీ వచ్చాడు ఒకసారి మా దగ్గరికి, నా ఫ్రెండ్. నేను బ్యాంకులో కూర్చోండి, వచ్చే ఆయన తమాషా మాట్లాడుతుంటాడు. అబ్బాయా, చాలా మంచి పని చేసినావు అబ్బాయి, నువ్వు చూడు ఈ విధంగా ఫ్యాన్ కింద ఏసీలో కూర్చో ఉన్నావు, మా దగ్గరికి వచ్చి ఉంటేనా వాసిపోయి ఉండేది అన్నాడు. నేను మనసులో హల్లెలూయా ప్రభువా, హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చెప్తున్నాను, మనస్ఫూర్తి చెప్తున్నా, వెరీ వెరీ హ్యాపీ టుడే. ఎందుకంటే నా ప్రవర్తనలో నేను ఆ అధికారానికి ఒప్పేసుకున్నా. కొద్దిసార్లు గింజుకున్నా, కొద్ది రోజులు గింజుకున్నా. వద్దు ప్రభా, ఓకే ప్రభా, ఐఎమ్ హ్యాపీ. హల్లెలూయా. సో మనం ఇందాక ప్లానింగ్ చేసుకున్నాం కదా, ఓకే. ఆ ప్లానింగ్కి, ఆ ప్లాన్స్ని ఆయన చేతిలో పెట్టి మన తలంపులు, మన ఆలోచనలన్నింటినీ ఆయన మాడిఫై చేసేటట్టుగా చేసుకోవాలి మనం. ఆమేన్. అప్పుడు సక్సెస్ వైపు వెళ్తాం మనం. నేను రైల్వేలో చేరాలి లేదా షార్లో చేరాలి అన్న ప్లానింగ్ని ఆయన చేతిలో పెట్టి, వద్దురా బాబు నువ్వు బ్యాంకు వైపు వెళ్ళు అన్నదానికి లోబడిపోయా నేను. ఐ కెన్ సే ఐఎమ్ సక్సెస్ఫుల్. నేను ఐఏఎస్ కాకపోవచ్చు, షార్ ఇంజనీర్ కాకపోవచ్చు, రైల్వే ఇంజనీర్ కాకపోవచ్చు, ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ బ్యాంక్ క్లర్క్ అయి ఉండొచ్చు, బట్ ఇట్స్ నాట్ ఆఫ్టర్ ఆల్ ఫర్ మీ. అది గీత కాదండి నాకు, ఇట్స్ వెరీ ప్రెషియస్, చాలా విలువైంది నాకు. ఎందుకంటే దాంట్లో నేను దేవుడు సక్సెస్ చేశాడు, చేస్తూ ఉన్నాడు, చేయబోతాడు కూడా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో అందుకనే మన తలంపులన్నింటినీ కూడా ఆయన ఆలోచనలకి లోబరచాలి మనం. ఎప్పుడు నీ చిత్తము ఆయన చిత్తానికి లోబరుస్తావో గ్యారంటీ సక్సెస్. ఈ మాట చెప్పండి, నీ చిత్తాన్ని ఆయన చిత్తానికి లోబరిచి. ఈ పని మనం చేయగలిగితే, మనం ప్లాన్ చేసుకుంటాం, తప్పులేదు. ఆ ప్లాన్స్ అన్నీ ఆయన ప్లాన్లో ఉన్నాయా లేదా అని సరి చేసుకుని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, మెల్లమెల్లగా మన ప్లాన్స్ అన్నిటిని ఆయన టేక్ ఓవర్ చేసుకుంటూ ఉంటే తన చేతిలోకి తీసుకుంటూ ఉంటే ఎవ్వడు ఆపలేడు సక్సెస్ మన జీవితంలో. హల్లెలూయా.
దిస్ ఈజ్ అ సీక్రెట్. మన పనుల భారాన్ని యెహోవా మీద ఉంచాలి. మన ప్రవర్తన అంతటిలో, మన ప్రతి యాక్షన్లో ఆయనకి సరెండర్ కావాలి. హల్లెలూయా. నేను ఇట్టే పోతాను అనుకుంటే ఎప్పుడో డిప్రెషన్లో ఉంటావు. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండవు. ఎప్పుడు హ్యాపీనెస్ వస్తుందంటే ఆయన చిత్తానికి మన చిత్తాన్ని కలుపుకొని, ఎస్ ప్రభువా నేను ఇటు వచ్చేస్తాను, ఆయన నీ వైపు వచ్చేస్తాను, నీ టీంలోకి వచ్చేస్తాను అన్నప్పుడు యూ విల్ బీ హ్యాపీ అండ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. హల్లెలూయా. ఇలా మనము రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నాం దేవుడికి. ప్రతిరోజు, ఒకరోజు కాదు, ప్రతిరోజు మన ప్లానింగ్ని, మన ప్రణాళికల్ని, మన టార్గెట్ని దేవుడి ముందు పెడుతూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. దేవుడు మార్పులు చేస్తూ ఉంటాడు, ఆపరేషన్ చేస్తూ ఉంటాడు. రోజు ఆయన హాస్పిటల్కి వెళ్ళాలి మనం, అంటే ప్రేయర్లో. రోజు మన బలహీనతలు, మన ప్రాబ్లమ్స్ ఆయన ముందు పెడుతూ ఉండాలి. ఆయన చేత ఆపరేషను చేయించుకుంటూ ఉండాలి, ఆయన చేత టాబ్లెట్స్ రాయించుకుంటూ ఉండాలి. దెన్ యూ విల్ సక్సీడ్. నీ సక్సెస్ ఎవడు దొంగలించాడు. యూ విల్ బీ హ్యాపీ పర్సన్. కాబట్టి ఈరోజు మనం దేవుడిని అడుగుదాము, మనల్ని మనం అడుగుతాము, నా కోరికలు, నాకున్న టార్గెట్లు దేవుడికి ఇష్టపడుతున్నాడా, దేవుడికి ఇష్టమై ఉన్నాయి ఆలోచిద్దాం. ఇది ఫస్ట్ చేసుకుంటే నీ చెప్తున్నాను కదా, నీ సక్సెస్ని ఎవడు దొంగలించాడు. సాతాను ఎన్ని ఎత్తులు జిత్తులు వేసినా సరే హీ విల్ బి డిఫీటెడ్. వాడు ఓడిపోతాడు, నువ్వు ఓడిపోవు. ఎందుకంటే నువ్వు ఆయన తలంపులుగా ఉన్నావు, ఆయన తలంపుల్లో ఉన్నావు, ఆయన చిత్తంలో ఉన్నావు, ఆయన చెప్పిన పనిలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఇది ఎలా వస్తుందంటే, ఒక ఆయన అంట దేవుడిని అడిగాడంట, దేవా నేను బాగా నీకోసం సంపాదించి రాజ్యాన్ని వ్యాపింపజేద్దాం అనుకున్నాను, కాబట్టి నాకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ఒకసారి చెప్పాడు అంతే దేవుడికి. ఆ తర్వాత ఆయన సొంత ప్రయత్నాలు మొదలెట్టాడు. ఎక్కడైనా బిజినెస్ అవకాశం ఉందా, ఏమైనా డీలర్షిప్ తీసుకోవచ్చా, ఏమన్నా ఫ్రాంచైజ్ తీసుకోవచ్చా, ఆయన ఆలోచిస్తున్నాడు. ఒకసారి సూపర్ ఆఫర్ వచ్చిందంట ఆయనకి. ఉన్న పలానా కోటీశ్వరుడు అయిపోయి ఆఫర్ ఏంటో తెలుసా, ఒక ఫేమస్ సిగరెట్ కంపెనీ, దానికి వాళ్ళ ఊరిలో బ్రాంచీలు లేవంట సిగరెట్ కంపెనీకి. వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు ఈయనకి. ఏమండి, ఇది ప్రార్థనలో పెడితే దేవుడు ఒప్పుకుంటాడా? మీరు చెప్పండి. దానికి ఏం పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం లేదు మీకు. ఏమండి, ఇప్పటికిప్పుడే మోకాళ్ళని ప్రార్థించబాకండి. ఏం దేవా ఏమంటావని. సింపుల్, దేవుడు కామన్ సెన్స్ ఇచ్చాడు మనకి. ఏమంటే సిగరెట్ ఎవరికైనా హాని చేస్తుంది కదా, అందరికీ హాని చేస్తుంది. దాని మీద వేసుంటాడు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎంత మనుషులు నిజంగా నవ్వు వస్తుంది నాకు అది చూసినప్పుడు. అమ్ముతూ వాడు చెప్పిస్తున్నాడు, ఇది మంచిది కాదయ్యా నీకు, తీసుకుని దాన్ని తాగేస్తున్నాం. గవర్నమెంట్ కూడా చూడండి, గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది దానికి బాగా, లిక్కర్స్ కదా, కొన్ని ప్రభుత్వాలు నడిపేసుకుంటున్నారు దాని ద్వారా. ఎక్కడున్నాం? సిగరెట్ కంపెనీ. సో ఇలాంటి మనం రెగ్యులర్గా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నడిపిస్తాడు. బాబు వద్దు, నువ్వు కోటీసుడు కానవసరం లేదు, ఇలాగే ఉండు, నేను వేరే విధంగా ఉన్నాయి మార్గాలు, నేను వాటిలో మరి నడిపిస్తాను. అలా కాకుండా దిగులు పడిపోయి నాకు దేవుడు అవకాశం ఇవ్వలేదు, మంచి సిగరెట్ కంపెనీ ఆఫర్ వచ్చింది, నాకు దేవుడు నన్ను అవకాశం ఇవ్వలేదు, ఏం సక్సెస్ నా జీవితంలో, అలాగారు ఇచ్చుంటే నేను కోటీశ్వరుని అయిపోయినవాడిని అని అనుకుంటే అది నీ కర్మ. నువ్వు అనుకుంటున్న జీవితం చచ్చిపోయేంత వరకు అనుకుంటాను ఉంటావు విధంగా. అలా కాకుండా నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుడితో మంతనాలు చేస్తున్నప్పుడు దేవుడు స్వయాన కంపెనీ చూపిస్తాడు నీకు. అది స్టార్ట్ చేయి నువ్వు చాలు. నువ్వు అనుకోని అద్భుతాలు చేస్తాడు దేవుడు ఆ పొజిషన్లో నిన్ను పెట్టి. ఆ కోట్లతో నువ్వు సిగరెట్ కంపెనీలో సంపాదించే కోట్ల కన్నా నువ్వు దానిని మించిన పనులు చేయగలిగే సత్తా నీకు ఇస్తాడు ఆయన చిత్తంలో నువ్వు ఉంటే, ఆయన గైడెన్స్ నువ్వు అడిగితే, కంటిన్యూస్గా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే. హల్లెలూయా. అందుకనే మన ప్రతి టార్గెట్ని ఆయన చేతిలో మనము పెట్టి ప్రార్థిస్తూనే కంటిన్యూస్గా అండి, ఒక్కసారి కాదు, నేను మళ్ళీ రిపీట్ చెప్తున్నాను, దేవుడు నడిపిస్తున్నంత వరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. అంటే జీవితాంతం.
నువ్వు దాంట్లో వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేస్తున్నావు. ప్రభా నేను ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నాను. నేను నా కౌంటర్లో కూర్చోగానే చాలా రోజులు మర్చిపోయాను ప్రార్థన చేయడం. పావడమా రష్ చూడమా రండి 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 అని చెప్పేసి పని స్టార్ట్ చేసేవాడిని. మనం నేర్చుకున్న అబ్బో అట్లా కాదు, బాగలా ఇది అని చెప్పేసి వెళ్ళి కాసేపు ముందుగా వెళ్ళి సిస్టమ్ ఆన్ చేసుకొని ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తా. మా ఇంట్లో చేసుకుంటానండి. అక్కడికి వెళ్ళి కూడా దేవా స్టార్ట్ చేస్తున్నాను, నీ కృప నాకు దయచేయి అని మొదలెడతా. కంటిన్యూస్ చేస్తూనే ఉండాలి, మనం దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. ఓకే, సేవలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయండి. ఒక ఎగ్జాంపుల్ విన్నా నేను. ఆయన మీరు విన్నారా? ఫార్చ్యూన్ 500 పేరు విన్నారా? ఫార్చ్యూన్ అనే కంపెనీ ఉంది కదా, వాళ్ళు రివ్యూస్ చేస్తారు, కంపెనీస్ ర్యాంకులు ఇస్తారు, వరల్డ్ వైడ్ ర్యాంకులు ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి నెంబర్ 1 ర్యాంకు, నెంబర్ 2 ర్యాంకుని ఇస్తారు. అట్లా ఆ ఫార్చ్యూన్ ర్యాంక్ ఇచ్చిన కంపెనీలో పనిచేసేవాడంట అతను. చాలా మంచి పొజిషన్లో ఉండేవాడంట. ఆ టైంలో అనుకోకుండా దేవుణ్ణి తెలుసుకున్నాడు, యేసు ప్రభువుని తెలుసుకున్నాడంట. మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. అక్కడి నుంచి ఆయనకి ఒక తలంపు వచ్చింది. చూడండి, తలంపులు రావడము, దాన్ని దేవుడి మీద పెట్టి ప్రార్థించడం వేరు. ఈ 2 విషయాలు వేరండి. తలంపులు వస్తూ ఉంటాయి మనకి, కానీ తలంపులు వచ్చినప్పుడు ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? దాన్ని దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి. కానీ ఆయన ఏం చేశాడంటే ఊరినే సలహా, మనం ఇదే పని చేస్తుంటాం, ఆయన చేసిన పని చేస్తుంటాం, మనం కూడా అందరిని సలహాలు అడుగుతుంటాం. ఏంటి, ఏముంది దేవుణ్ణి ఎప్పుడైనా అడిగాము సలహాలు? మనం అది మాత్రం చేయం. దేవుణ్ణి ముందు కన్సల్ట్ అవ్వు, దేవుడు నిన్ను వేరే వాళ్ళ చేత కన్సల్ట్ చేయిస్తాడు. మంచి పిల్లల్ని పంపిస్తాడు నీ దగ్గరికి, మంచి వ్యక్తులను పంపిస్తాడు, మంచి కౌన్సిలర్స్ని పంపిస్తాడు. అలా కాకుండా దానికదే దీనికిదే అన్నట్టుగా ఈయన ప్రయత్నాలు ఏం చేసేస్తే ఈయనకి మంచి సేవకులు తగిలారంట. వాళ్ళందరూ చెప్పారంట, నువ్వు ఏమి చేయనవసరం లేదు, దేవుడు సమర్పించుకున్నావు కదా, ఆ జాబ్ రిజైన్ చేసి నువ్వు పాస్టర్ అయిపో అని చెప్పారంట. సో ఈయన వెళ్ళి ఒక బైబిల్ కాలేజ్కి వెళ్ళమన్నారంట వీళ్ళు. సో బైబిల్ కాలేజీలో చేరాడు, ఈయన పాస్టర్ అయిపోయాడు. ఆయన ఇంటర్వ్యూ అయ్యేంత వరకు ఆయన పాస్టర్గానే ఉన్నాడంట ఇప్పుడు కూడా. కానీ ఈ రోజు వరకు ఆయనకి సంతృప్తి లేదంట లైఫ్లో. ఏంట్రా ప్రాబ్లం అంటే దేవుడి చిత్తం వేరేగా ఉండిందని ఆయనకు అర్థమైంది ఒకసారి. ఏంటి దేవుని చిత్తం అంటే అదే కంపెనీలో కంటిన్యూ అవుతూ కొన్ని వందల మినిస్ట్రీస్ని సేవలకి ఫండింగ్ చెయ్యాలి అనేది దేవుని సంకల్పం అంట ఆయన లైఫ్లో. కానీ ఈయన ఏమైపోయాడు? పాస్టర్ అయిపోయాడు. ఏమన్నా చెప్పుకోవడానికి బాగానే ఉంది కదా, పాస్టర్. నేను కూడా 2008 సంకీర్తనారాయణ మీటింగ్ పెట్టిన తర్వాత వెళ్ళిపోయాను. తర్వాత 1.5 yearకి నేను రిటైర్ అయిపోయి వచ్చేసాను ఇంటికి. వస్తే సూళ్ళూరుపేట టౌన్లో ఏ సేవకుడు, ఏ విశ్వాసి కలిసి ఇదే పరిస్థితి, ఇదే మాట నన్ను, ఏం బ్రదర్ సేవ ప్రారంభించేశారా అని. నేను బ్యాంకులో చేరాను. నేను ఒక బ్రదర్ కనపడ్డారు అనమాట. కనపడి ఏం బ్రదర్ సేవ అన్నాడు. నేను పట్టుకున్న తల్లా ఇంద్రయ్యన సేవ అంటాడు అని చెప్పేసి, లేదు సార్ నేను జాబ్ చేరాను అన్నమాట. జాబ్ చేరారా? చాలా అండి, నేను తప్పులు పట్టట్లేదు వాళ్ళని. నీ గురించి దేవుడు నీతోనే మాట్లాడతాడు. ఆమేన్. ఎవరో చెప్పింది వినొద్దు మీరు. ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో నీ దేవుడు ప్రమోట్ చేస్తాడు. నా సాక్ష్యం ఇది. ఉద్యోగం లేకుండా నేను సేవ ఏదో చేసేయాలనుకున్నా. ఆల్రెడీ స్టార్ట్ చేసాం, సంకీర్తన స్టార్ట్ చేశాం కదా, మీటింగ్ స్టార్ట్ చేసాం 2008లో. ఇంకేముంది అనుకున్నా, నేను కూడా అనుకున్నా. మెల్లగా నాకు అర్థమైంది అది కాదు. నన్ను కొంతమంది వచ్చి అడిగారు, మీరు ఎక్కడ పెడతారు బ్రదర్ చర్చ, మేము వచ్చేస్తాం. ఆ మాట అనగానే భయం వేసింది. అప్పుడు అసలు మనకి ఆ మైండే లేదు కదా. 2014లో ఒక తుఫాన్ వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు. అప్పుడు ఆల్రెడీ జాబ్ చేరేసా. నేను దేవుడిని అడిగా, దేవా ఏంది నన్ను సంఘం చూసుకోమంటున్నావు? ఇది నేను అనుకున్నా కాకపోయినా నేను పాస్టర్నే, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఉద్యోగం వదిలేయమంటావా? నాకే తలంపులు రాలా. నా మనసులో అనిపిస్తుంది, నేను చెప్పాను నీకు అతని ప్రసంగితనం చేయకు. ఇది మాత్రం అర్థమైంది నాకు. మెల్లగా ఒకసారి డేవిడ్తో మాట్లాడుతుంటే డేవిడ్ ప్రార్థన చేస్తున్నాడు నా గురించి. ప్రార్థన చేసిన తర్వాత ఒక మాట అన్నాడు నాతోటి, అన్నా
నువ్వు ఏందో ఉద్యోగం వదిలేయాలనుకుంటున్నట్టు నువ్వు, దేవుడి చిత్తం కాదన్నది, నువ్వు చేస్తూనే ఉండాలి. క్లారిటీ. ముందు నాతో మాట్లాడాడు, తర్వాత దాన్ని ప్రవచనం ద్వారా కన్ఫర్మ్ చేశాడు. సో ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఇంపార్టెంట్ ఏంటంటే దేవుని చేతిలో మన ప్లాన్స్ అన్నీ పెట్టాలి, ప్రార్థన చేయాలి. అది సేవ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ప్రత్యేకంగా విశ్వాసి లైఫ్లో, క్రిస్టియన్ లైఫ్లో ఇట్ షుడ్ బీ ఫాలోడ్. ఊరిని ప్లాన్ చేసేసుకొని నేను అట్టయిపోతా అనుకుంటే కాదు. ఈరోజు ఎందుకు చాలామంది అసంతృప్తితో ఉన్నారు విశ్వాసులు అంటే, దేవుడు చెప్పిన మార్గంలో లేడు. ఎవరి గురించో నాకు తెలియదు. నువ్వు దేవుడు చెప్పిన మార్గంలో లేవు, దేవుడు చూపించిన ప్రొఫెషన్లో నువ్వు లేవు, దేవుడు చూపించాలనుకున్నటువంటి మార్గంలో వెయిట్ చేయడానికి సహనం నీకు లేదు. అందుకని యు ఆర్ నాట్ హ్యాపీ. అయితే మించిపోయింది ఏం లేదు, ఏమీ కాలేదు. దేవుడికి ప్రతి సమయంలో ఛాన్స్ ఇస్తాడు దేవుడు మనకి. ఇంకొక ఛాన్స్, అనదర్ ఛాన్స్, ఇంకొక ఛాన్స్. ఆయన గ్రేస్ అలాంటిది. కాబట్టి మన లైఫ్లో మనం సక్సెస్ చూడాలి అంటే ఈ పై విషయాలు, మనము అనుకున్న విషయాలు, మాట్లాడుకున్న విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అందరం కళ్ళు మూసుకుందాం. ఇంకొకసారి మనము జాగ్రత్తగా విందామండి దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడాడు. అందరం విజయవంతులం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అందరం సక్సెస్ కావాలి లైఫ్లో. ఇది దేవుడి ప్రిన్సిపల్, దేవుడి ఆలోచనది. అయితే మనం నేర్చుకున్నాం ఈరోజు, మనకంటూ ప్రాపర్ ప్లానింగ్, ఒక టార్గెట్ ఉండాలి. ఒక విజయం వైపు వెళ్ళాలంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనే దానికి ఒక ప్లానింగ్ నీకు ఉండాలి. అలాగే ప్లాన్ చేసుకుంటే మాత్రాన్ని కాదు, దాన్ని ఆర్గనైజ్ చేసుకోగలగాలి. దాన్ని చేసే దానికి ప్లానింగ్, మరి ప్రణాళికలు, ప్రిపరేషన్, సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాగే నువ్వు టార్గెట్స్ పెట్టుకునేటప్పుడు నీ సొంత స్వార్థము నిన్ను మోటివేట్ చేస్తుందా, లేక దేవుని ప్రిన్సిపల్స్, దేవుని నియమాలు నిన్ను గైడ్ చేస్తున్నాయా? గుర్తు చేసుకుందాం. అలాగే ఫైనల్గా మన ప్లాన్స్ అన్నీ సిద్ధపడిన తర్వాత మనం దాన్ని దేవుని చేతికి అప్పగించాలి. దేవుని మనము కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ, ఏమైనా మన ప్రణాళికలో మార్పులు చేర్పులు ఏమన్నా కావాలంటే ఆయనకి పర్మిషన్ ఇవ్వాలి. మనం, ప్రభువా నువ్వు మార్పులు చేయి ప్రభువా. మన తలంపులు ఆయన చిత్తానికి లోబడాలి. మన ప్లానింగ్, మన ప్రణాళికలు ఆయన చిత్తానికి లోబడిపోవాలి. అప్పుడు దేవుడు నీ సమయం వ్యర్థం కాకుండా నువ్వు చేసే ప్రతి ప్లాన్ సక్సెస్ అయ్యే కృపను నీకు దయచేస్తాడు. ఖచ్చితంగా మన చిత్తాన్ని ప్రతి అడుగులో అడుగుతుండాలి. ప్రతిరోజు రెగ్యులర్గా మనం దేవుని అడుగుతూ ఉండాలి. దేవా ఇక్కడి నుంచి ఎలా, ఇక్కడి నుంచి ఎలా, ఇక్కడి నుంచి ఎలా, ఇక్కడి నుంచి ఎలా. పిల్లరా, బహుశా నీకు సంవత్సరం క్రితం ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు. ఆ ఆలోచన ఇప్పటికి కూడా అదే టార్గెట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. దేవుని అడుగు. బహుశా నువ్వు దేవుడిని అడగకుండా ఒక మార్గంలో దిగిపోయావేమో, హ్యాపీగా లేవేమో. కానీ దేవుడికి చాలా ఐడియాస్ ఉన్నాయి దేవుని మైండ్లో. దేవుని ఇప్పుడైనా అడగొచ్చు మనం, దేవా ఏంటి నాయనా, నేను రివర్స్ గేర్ వేయొచ్చా, నేను డైవర్షన్ తీసుకోవచ్చా, నువ్వు చూపించిన రోడ్లోకి నేను వెళ్ళొచ్చా, డివైడర్స్ ఏమన్నా ఉంటే నాకు చూపించి ప్రభువా, వాటిని తీసేసి ప్రభువా నేను పక్క ట్రాక్లోకి వెళ్తాను, నువ్వు నీ ట్రాక్లోకి వెళ్తా. అడుగుదాం. సక్సెస్ ఇదేమి కల కాదండి. సక్సెస్ అంటే నెరవేరని కల ఏమీ కాదు. దేవుడు నెరవేరుస్తాడు. కానీ ఆయన చిత్త ప్రకారం ప్రణాళికలు వేసుకుని ఆయన చేతికి లోబర్చినప్పుడు ఆయన ఖచ్చితంగా సక్సెస్ ఇస్తాడు. చెప్పాలంటే మరి ఆయనని సంతోషపెడుతూ, రియల్ సక్సెస్ అంటే అదేనండి. రియల్ సక్సెస్ అంటే, నిజమైన సక్సెస్ అంటే ఆయనని సంతోషపెడుతూ బ్రతికే రియల్ సక్సెస్. అడుగుదాం దేవుడిని ఈరోజు మనతో మాట్లాడమని. ఆయనకు చాలా ప్రణాళికలు ఉన్నాయి నీ గురించి. నువ్వు అనుకోవచ్చు, ఏంటి నేను ఇంత చిన్న దీంట్లో సెటిల్ అయిపోయాను,
ఇంతేనా, నా లైఫ్ ఇలాగే ఉంటుందా, ఇంతేనా? ఏమండి? లేదు. దేవుడికి చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి నీ లైఫ్లో. పెద్ద ప్లాన్స్ అంటే నేను ఏదో టాటా బిర్లాలాగా చేసేస్తాడని కాదు. ముందే మాట్లాడుకున్నాం, సక్సెస్ అంటే డబ్బులు మాత్రమే కాదు, ఆత్మలో దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆయన సంతోష పెడుతూ బ్రతికే నిజమైన సక్సెస్. ఆయన చెప్పిన ప్రణాళికలో నువ్వు ఉంటే, ఆయన చిత్తం ప్రకారంగా చేసిన టార్గెట్లో నువ్వు ఉంటే, ఇక నువ్వు దేనికి కంగారు పడిన అవసరం లేదు. ఆయన బ్యాకప్ చేస్తాడు నిన్ను. ఆ బాటలో ఎన్ని ముళ్ళున్నా, ఎన్ని అబ్స్టకల్స్ వచ్చినా, అభ్యంతరాలున్నా, ఆయన చెప్పాడు కదా దాంట్లో రమ్మని, ఇక ఆయన చూసుకుంటాడు దాన్ని. కానీ ఆయన చెప్పని దాంట్లో నువ్వు ఉంటే, ఆయన చెప్పని టార్గెట్లు నువ్వు తీసుకుంటే, ఏమండోయ్ గ్యారంటీ లేదు ఇక్కడ. దేవుడు గ్యారంటీ ఇవ్వడు నీకు. ఆయన చెప్పిన మార్గంలో, ఆయన చెప్పిన టార్గెట్ నువ్వు ఉంటే 100% గ్యారంటీడ్. ఆయన ప్రజెన్స్, ఆయన సన్నిధి నీకు తోడు ఉంటాడు. విజయ బాటలో నేను తీసుకెళ్తాడు. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈరోజు విశ్వాస జీవితంలో విజయవంతం అవ్వాలంటే అనే విషయంలో ప్రభువా మాతో కొన్ని బేసిక్స్ మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. మేమందరం మర్చిపోయాం ప్రభు ఈ బేసిక్స్ని. ఏంటో మా పాటికి మనం ప్లాన్ చేసేసుకుంటున్నాం. నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, మా కుటుంబం ఇలా ఉండాలి, అలా ఉండాలి, నా కొడుకు ఇలా అవ్వాలి, నా కూతురు ఇలా అవ్వాలి, నా బంధువులు ఇలా ఉండాలి, ఏమేమో అనుకుంటున్నాను ప్రభువా. కానీ వాటిని ఎప్పుడే నీతో డిస్కస్ చేశాను. ఈరోజు మాట్లాడేవు ప్రభువా, క్షమించండి తండ్రి. మా ప్రతి ప్రణాళిక ఏ ఉద్దేశాలతో కూడింది, నా ప్రణాళికల వెనక, నా ప్లాన్స్ వెనక, నా టార్గెట్స్ వెనక నా స్వార్థమయమైనా ఉందా, లేక నీ పరిశుద్ధాత్మ ప్రేరణ ఉందా, ఇది గమనించుకొని అయ్యా ఉద్దేశాలు, ప్రణాళికలు తయారు చేసుకుని, ఆ ప్రణాళిక సిద్ధపాటు చేసుకుని, మరి వాటిని నీ చేతిలో పెట్టి కంటిన్యూస్గా, రెగ్యులర్గా నా తండ్రి నీతో మాట్లాడుకుంటూ విజయ తీరాల వైపు వెళ్ళగలిగే కృప మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.